ఏమయ్యా పప్పేటు, నిన్నేదో పాత బాకీ ఇవ్వలేదని అల్లరి చేస్తావా? ఇప్పుడు నీ హోటలే కొనేస్తాను, రెడీనా? ఎక్కడేమిటో మన టైం బాగుంటే ఎక్కడెక్కడ ఉన్న డబ్బు మన జేబులో వచ్చి పడుతుంది. అంచేత మనకి మర్యాద ఇచ్చుకుంటుంటే మంచిది. నా పర్సులు నా పర్సులు నా పర్సులు ఏమిటి? పర్సులు పోయా? అవునయ్యా, 3 పర్సులు ఉండాలి. అందుకని బిల్లు ఇవ్వలేనంటావా నాయన? బిల్లు బిల్లు ఇందాక ఈయనగారే చెప్పారండి, బిల్లు ఇవ్వని నా కొడుకుని గుండుకి ఇచ్చి గాడి మీద ఊరేగించాలని. మంగళూరు కబరెట్టమంటారు రేటి. నువ్వు ఉండవయ్యా బాబు, ఇలాంటి పరిస్థితి వస్తాను తెలియ కూర్చాను. ఇదిగో పపరేటర్, నీకు దండం పెడతాను. ఈసారికి నన్ను వదిలేవు బాబు, రేపు వచ్చి మొత్తం బాగా ఇచ్చేస్తా. అదేం కుదరదు, నీకు గుండె ఖాయం. లేకపోతే నా హోటల్ కొంటాన్ని పోతులు కొట్టావా? ఇదిగో తప్పలేరు, ఈయన లోపల తీసుకెళ్ళి ఆ గుండు వ్యవహారం చూడు. వదలవయ్యా. ఇదిగో పపరేటర్, బాబు వదలకండి. ఆ గుండు కార్యక్రమం ఏదో ప్రారంభిస్తే నేను చూసి ఆనందిస్తాను. గురు, నువ్వేనా రక్షించాలి. అది అలా రా దారిలోకి. చూడు, నువ్వు కిలాడివైతే నేను జగత్ కిలాడిని. నువ్వు నా పర్సు కొట్టేశావు, నేను టోటల్ గా నీ జేబుని ఖాళీ చేసేసా. సారీ గురు. ఇడియట్.